హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నా. ఇది కనుమ రోజు వ్లాగ్. హెల్త్ కొంచెం బాగాలేదు. నిన్న కూడా నేను లాంగ్ వీడియో పెట్టలేదు. వాయిస్ ఓవర్ కూడా ఇవ్వాలి. ఇంకా ఇలాగ పెండింగ్ అయిపోతే రాను రాను గొంతు పోయిద్దని ఇలాగే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. కొంచెం వాయిస్ని అయితే ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ కూడా కొంచెం లేట్గానే పెడతా. సో మార్నింగ్ లెగడమే నిన్న నైటే మేము గారెలకైతే నానబెట్టుకున్నాము. సో పప్పు కడిగేసి ఉంచితే నేను మిక్సీకి అయితే వేసేసి గారెలు అయితే వేసాను. కొన్ని అత్తయ్య వేశారు, కొన్ని మాడి రకరకాలుగా అయినాయి. ఇంకా మామయ్య చికెను మటను తీసుకొని వచ్చారు. చికెన్ ఏమో మాకు, మటన్ ఏమో అత్తయ్యకి అని చెప్పి తీసుకొచ్చారు. సో చికెన్ అయితే మామయ్య వండుతున్నారు, మటన్ ఏమో మా వారు వండుతారు. అండ్ ఇవాళ పొలాలా చేసుకుందామా, ప్లెయిన్ రైస్ కాకుండా అని అడిగారు మా అత్తయ్య. సరే అని అయితే అనుకున్నాము. ఇంకా అదంతేనా మామయ్య? ఇంకా అదంతేనా? పేర్చా గారె తింటావా, చికెన్ తింటావా? నాన్న చికెనా? సరే నాన్న, పట్టుకున్నా. అది క్రికెట్ బ్యాట్ కాదు, షటిల్ బ్యాట్. కింద తోసేది ఎతికేది. ఎతుకుతున్నాడు చూడు, దొర్లి. అది ఆడకపోయిందో. వస్తున్నా. దా దా దా. ఆకుకూర పలావ్ చేస్తున్నారు, మీరు కూడా నేర్చుకోండి. 11:30 అయ్యింది కనుమ రోజు. సంక్రాంతి భోగికి తొందర రెడీ అయ్యాం. హబీబాబు రెడీ అయిపోయాడు. కందిపప్పు అన్ని కింద పారేసి అవి తింటాడంట. ఇప్పుడు బియ్యం కడుగుతున్నాను, ఎసరు పెడదామని చెప్పేసి. 4 అరటికాయలు చకచక తినాలా? మామూలు బియ్యం కాబట్టి డబ్బాకు 2 డబ్బాలు. 6 గ్లాసులు దీనిలో సరిపోతాయి ఎసట్లో. ఏం కావాలది? రండి అయ్యా, రండి. అది నాన్నతో ఉండు. నాన్న నువ్వు ఉండండి ఇంట్లో. నానమ్మ నేను ఒక చిన్న పని ఉంది, పని చూసుకొని వస్తానా? సరేనా? చెప్పాలి కదా. ఇగో నువ్వు ఆకుకూర అన్నం తిను, సరేనా? బయట లేదు, కింద పిచ్చి డాగ్ ఉంది. లేదు, ఆ డాగ్ ఎందుకు అరుస్తుందో చూసి వస్తాను. నాకు గిన్నెలోకి అన్నమే, నెయ్యి. నేను జోక్ చేశానా? ఎక్కడికి వెళ్తల్లా నానా? కలజోడు ఎందుకు నీకు? హలో హలో మిస్టర్ రాజా విష్. ఏం చేసుకుంటా? చిన్న పడితే పగిలిపోయింది, మొత్తం పోతాయి. మళ్ళీ ఎత్తుకోవాలి రాత్రి దాకా. 2 ప్యాకెట్లు ఇచ్చా నీకు. నేను ఇంకేదో చెప్పినట్టున్నానే. ఇప్పుడు వెళ్తున్నారు మీరు బయటకు, మర్చిపోయారంట. తిను, నాన్న అన్నం పెడతాడంట. ఆగండి, ఎన్ని కష్టాలు వచ్చినాయి. ఇప్పుడు మగాళ్ళకి వదిలేసి వెళ్తాం ఎప్పుడు, అవి అర్థమైపోయి బయటికి వెళ్తల్లా. ఉప్పు వేయాలంట ఆయనకు కూడా. పదండి. పైన అవి ఏడ్చి సాధించి ఇప్పుడు మాతో వస్తున్నాడు. ఇంకా లేవు చెప్పులు నీకు. మళ్ళీ మనం ఆర్చెల్లాలి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి.
డాడీ తాత వస్తున్నాడు, తీసుకెళ్తాడు మనల్ని. మరి చెప్పులు జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. కీ కనిందా పిల్లోడికి. సో మేము మార్కెట్కి అయితే వెళ్తున్నాం. నిన్న కూడా వెళ్ళి తిరిగి వచ్చాం కదా. ఈరోజు అయితే బ్యాంగిల్స్ అను కొన్ని కావాల్సినవి ఉన్నాయి, వాటి కోసం అయితే మళ్ళీ వెళ్తున్నాం. కనుమ రోజు కూడా ఉండిద్దో లేదో అని డౌట్గా వెళ్ళాం, కానీ దేవుడి దేవాళ్ళు అయితే ఉంది. కానీ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కాస్ట్ మాత్రం ఎంత ఉందంటే, హోల్సేల్లోనే వీళ్ళు 210 212 అడిగారు సైజులు. హోల్సేల్లోనే మనకి 100 పైన అట్లా పడుతుంది అనమాట. అస్సలు ఒక్క చోట దారుణంగా చెప్తున్నారు. తిరిగి కాళ్ళు పోయినాయి. ఫస్ట్ సారి తెచ్చినప్పటికి సెకండ్ సారి తెచ్చినప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. మళ్ళీ తిరిగి గంట సేపు తిరిగి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కోసం దుమ్ము కూడా అంటుందంట. అవికి 6 డజన్స్ దొరికినాయి. అవి కూడా చాలా కాస్ట్ అయితే ఉన్నాయి. చూపిస్తాను నేను తీసుకొచ్చాను అని చెప్పేసి. ఏనానా నిమ్మకాయ పిండుకుంటున్నాడు. ఆగు. పిండి అందులో ఇంటి పిండితో తింటావా మరి? చాలు చాలు. ఒక్క నిమిషం ఆగమా. మేము వెళ్తున్నాం సర్కస్కి. నేను, హవి, మా అత్తయ్య, మామయ్య, మా ఆయన గారు. ఏమండి వస్తున్నారా సర్కస్? మా అవి వాళ్ళ నాన్న వదలటం లేదు. వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్ళిపోతాడని పద్దాడు వచ్చి ఎత్తుకో అంటున్నాడు. టైం అయితే ఇప్పుడు ఇంకా 3:45 అవుతుంది. సర్కస్ 4కి స్టార్ట్ అవుతుందంట. అండ్ దాంతోపాటు ఎగ్జిబిషన్ కూడా. ఎక్కడ వస్తాయా అడ్రస్? సితారా దగ్గర. మీరు ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళండి. సర్కస్లు జరుగుతున్నాయి విజయవాడలో. మేము కనుమ రోజు వెళ్తున్నాం. రండి అందరూ రండి. చాలా పెద్ద వస్తువులు పట్టవు. అసలు అంత పెద్ద వస్తువులు ఎలా పడతాయి ఇంత చిన్న బ్యాగ్లో? సో ఇంకా ఇప్పుడు మా మామయ్య ఏం చెప్పారంటే, మాకు విజయవాడలో భవానీపురం దగ్గరలో సర్కస్ అయితే జరుగుతుంది. ఇప్పుడు కూడా ఉంది విజయవాడలో. వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. భవానీపురంలో ఉంది ఇది. సో సర్కస్ జరుగుతుంది, దాని పక్కనే ఎగ్జిబిషన్ కూడా అయితే జరుగుతుంది. 4 o'clock అయితే సర్కస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. మేము 3:30కి అట్లా అయితే ఇంట్లో నుండి స్టార్ట్ అయి వెళ్తున్నాం. మళ్ళీ సీట్స్ ఉండవు కదా. దానిలో ఏంటంటే 100 రూపీస్, 200, 300 టికెట్స్ అయితే ఉన్నాయి. వీఐపీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అని. మేము వీఐపీ క్లాస్లో అయితే వెళ్ళాము. మా మామయ్య ముందుని వెళ్ళి సీట్లు అయితే ఆపారు ఎదురుగానే. ఇక మేము వెళ్తున్నాం. అవి అసలు ఎలా ఉంటాడు, ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటో తెలీదు. నేను పుట్టిన తర్వాత సర్కస్ అనేది చూడడం ఇదే మొదటిసారి. నాకు అసలు తెలీదు ఎలా ఉండిద్ది, ఏం చేస్తారని చెప్పి. సో మా ఆయన వాళ్ళైతే చిన్నప్పటి నుండి చూసారంట, కానీ నేనైతే ఇప్పుడే మొదటిసారి చూడబోతున్నాను. సో ఆటో అయితే ర్యాపిడో బుక్ చేసేసుకొని వచ్చేసాము. సో సర్కస్ దగ్గరికి వెళ్ళేసరికి కరెక్ట్గా 4 o'clock కంటే ముందే వెళ్ళాము. ఇంక మా మామయ్య ఒకటే ఫోన్లు, రండి తొందర రండి, సీట్లు పోతే సీట్లు ఆపానని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే 1 o'clockకి, 4 o'clockకి, 7 o'clockకి అయితే సర్కస్ షో ఉంటుంది. 2 hours అయితే ఉంటుంది. నిజంగా చాలా వర్త్ అనిపించింది. పెట్టిన డబ్బులకి మాత్రం న్యాయం జరిగిద్ది. సో వీడియో లేదు, ఫోటో లేదు, గబగబ పరిగెత్తారు. తీరా లోనికి వెళ్ళి చూస్తేనేమో ఎక్కువ రష్ లేదు. అంటే అప్పుడే కదా స్టార్టింగ్, కొంచెం నిదానంగా వస్తారు. సో మొత్తం ఫిల్ అయ్యేదాకా ఆగారు. 4:30కి అట్లా స్టార్ట్ చేశారు. సో ఇంకా అందరం వెయిట్ చేస్తున్నాము, ఎలా ఉండిద్ది ఏంటి అసలు ఏంటి అని చెప్పి మొత్తం చూస్తున్నా. సో మీలో ఎవరైనా ఎప్పుడైనా సర్కస్కి వెళ్ళారా, లేకపోతే నా అలాగే ఇప్పుడే మొదటిసారి చూస్తున్నారా, లేకపోతే ఏంటనేది చెప్పడం మర్చిపోద్దు. మేమేమంటే అవి కూడా ఒక చైర్ అయితే ఆపాము. లేదంటే ఒక్కొక్కసారి అవి చాలా క్రాంకీ చేస్తాడు. నాకు సీట్ కావాలి నాకు సీట్ కావాలి అని చెప్పేసి. అందుకని ఇంకా అవిని విసిగించకుండా ఇట్లయితే కూర్చుండిపోయాము. నేను వేసుకున్న నెక్స్ట్ సెట్ కూడా మా చిన్నాడు పట్టు చేసి ఇచ్చింది కదా, అదే వేసుకున్నాను. ఈ సారీ ఏమో లాస్ట్ టైం మేము గౌరమ్మ సంబరాలప్పుడు గౌరమ్మకి పసుపు కుంకుమ పూజ చేసినప్పుడు ఈ సారీ పెట్టారు కదా, ఆ సారీ కుట్టించుకున్నా. సారీ కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ సెట్ కూడా మంచిగా సెట్ అయింది. కొన్నిసార్లు సింపుల్గా రెడీ అయినా భలే అనిపించింది కదా, అలా అయితే రెడీ అయిపోయాం. అసలు సర్కస్ ఎలా ఉండిద్దో తెలీదు, ఏం చేస్తారో తెలీదు. నాకేమో ఒక రకమైన ఇదన్నమాట. సో ఇట్లయితే వచ్చేసారు, అందరూ వచ్చి తిరుగుతున్నారు. ఏంటి వీళ్ళందరూ అనుకున్నాను. కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఇది చూసినందుకు నేను హ్యాపీగా ఉన్నానా లేదా అని పక్కన పెడితే, నా వే ఆఫ్ మైండ్ థింకింగ్ మాత్రం చాలా ఆలోచిస్తూ ఉంది.
కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా, ఇంత కష్టపడి వీళ్ళు ఇన్ని స్టంట్లు ఇంత కష్టపడి ఇవన్నీ చేసి సంపాదించాలి. చూడండి లైఫ్లో అందరూ ఉన్న దాంతో సాటిస్ఫై అవ్వరు. వీళ్ళు చూడండి ఎంత కష్టపడుతున్నారో. వీళ్ళ ఫ్యామిలీ ఉండిద్దో లేదో కూడా నాకైతే అర్థం కాలేదు. ఇలా ఊరూర్లు తిరిగి ఇలా సర్కస్ షో చేసుకుంటేనే వాళ్ళకి ఇంకా ఆదాయం, లేదంటే లేదు. కానీ చాలా బాగా చేశారు, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ నేను ఎంజాయ్ కంటే కూడా కొన్ని ఎక్కువ స్టంట్లు చేసేది, అది కూడా ఆడపిల్లలు చేసేటప్పుడు మాత్రం చాలా బాధపడ్డాను. అయ్యో దేవుడా, ఎందుకు ఈ పిల్లలకి ఇంత బాధలు అని చెప్పి. చదువుకునే స్తోమత లేక వాళ్ళ తల్లిదండ్రులు ఇలా చేశారా ఏంటా అని చెప్పి ఈ అమ్మాయి వచ్చినప్పుడు మాత్రం నాకు చాలా బాధేసింది. ఏంటక్క హ్యాపీగా చెప్పకుండా ఇవన్నీ నీకు ఎందుకు అనుకోవచ్చు మీరు, మనం కూడా మనుషులమే కదా. అలాంటి వాళ్ళని చూసినప్పుడు భలే బాధేసింది. ఆ అమ్మాయి చాలా కష్టపడి స్టంట్లు చేసింది, అసలు ఎక్కడ పడిపోయిద్దో అని భయం వేస్తుంది నాకేమో. బట్ బాగా చేశారు. సో మీరు వెళ్ళి మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయగలిగే వాళ్ళైతే కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు, అంత బాగా చేశారు. అసలు బాగుంది. అంటే టికెట్ కూడా వర్త్ అసలు ఒక్కొక్క స్టంట్ ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారబ్బా. అసలు 2 hours టైం ఎలా అయిపోయిందో ఒక్క క్షణం కూడా బోర్ కొట్టలేదు. ఇంకా కింద ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు, మరి ఎవరి పిల్లలో తెలీదు. ఇక చాలామంది మ్యారీడ్ ఉన్నారు. ఇక్కడెక్కడ వాళ్ళు కూడా కాదు అసలు, వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, వీళ్ళకి తెలుగు కూడా రాదు. అండ్ ఇంకా ఆ షో అయిపోగానే ఇది వచ్చేసి గన్స్ పేలుస్తున్నారు. అబ్బా వెరైటీగా పిలుస్తున్నారు. వీళ్ళు పోలీసులైనా బాగుండేదే అనిపించింది నాకు. అసలు ఎలా పేల్చినా కూడా చక్కగా పేలుతుంది. ఎంత టాలెంట్ ఉందో కదా. అదే చదువు ఉంటే ఇంకా బాగా సెటిల్ అయి ఉండేవాళ్ళే అనుకున్నా. అందుకే మనం ఎప్పుడైనా బాగా చదువుకుంటేనే ఈ రోజుల్లో మనకు అంత టాలెంట్ ఉండిద్ది. అసలు షోలో మాత్రము ఫుల్ ఎంజాయ్, నవ్వులు, చాలా బాగా జరిగింది. హవి అసలు ఎలా ఉంటాడో ఏంటో అనుకున్నాం, కానీ హవి కూడా చాలా మంచిగా చూశాడు. మార్నింగ్ నుంచి నిద్రపోతాడు ఏమో అనుకున్నాను, కానీ నిద్రపోకుండా అలా చూస్తూనే ఉన్నాడు. భలే అనిపించిందిలే. ఈ అబ్బాయి చాలా చేశాడు. ఇలా కొంతమంది రిపీటెడ్గా కొన్ని 3-4 డిఫరెంట్ థీమ్స్ కూడా చేశారు. ఇవన్నీ లిఫ్ట్ చేయడం, ఎగరేయడం, ఇదంతా ఆర్ట్ ఆఫ్ బ్యాలెన్స్ అంటారు చూసారా, ఆర్ట్ ఆఫ్ బ్యాలెన్స్ లాగా. అండ్ ఈరోజు కనుమ కదా, కనుమ అయిపోగానే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. సో మా డాడీ అయితే స్టార్ట్ అయ్యి వస్తున్నారు. నైట్ ఇక్కడే పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నాం. అది లాస్ట్లో మీకు ఆల్రెడీ నేను క్లిప్ చూపిస్తాను. సో ఇంకెలాగో సర్కస్ ఎప్పుడు చూడలేదు, అవి కూడా చూడాలి అని చెప్పేసి నేను తీసుకొని వచ్చాను. నేనేం ఫీల్ అవుతానంటే అవి చాలా లక్కీ అని ఫీల్ అవుతూ ఉంటాను. అవి అన్నీ చిన్నగా ఉన్నప్పటి నుండి చూస్తున్నాడు, మేము ఈ వయసులకు వచ్చినాక చూస్తున్నాను నేనైతే. సో అలా ఇదే కాదు, చాలా విషయాలు అనిపిస్తూ ఉండిద్ది, పిల్లలు చాలా లక్కీ ఈ రోజుల్లో అని చెప్పి. ఎందుకంటే చాలా విషయాలు మనకు తెలుస్తున్నాయి. అంతకుముందు ఇంత అవేర్నెస్ లేదు, ఇన్ని ఏం తెలీదు, కానీ ఆ రోజులే బాగుండేనండి. సో ఈ పిల్లడు చూసారు కదా ఎన్ని రకాల గేమ్స్ ఆడాడో. పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారబ్బా, అది మాత్రం నేను చెప్తాను. సో ఎవరైతే విజయవాడలో ఉన్నారో వాళ్ళు మాత్రం మిస్ అవ్వద్దు. ఇది ఇంకో 40 days అయితే ఉండిద్దంట, మా మామయ్య చెప్పారు. ఎగ్జిబిషన్ అండ్ ఈ సర్కస్ అసలు ఆ రోజైతే పైగా కనుమ హాలిడేస్ అందరికీ కదా, ఫుల్ ఉన్నారు అసలు, ఖాళీనే లేదు అసలు. మొత్తం మీద వచ్చేసి 300 members సిట్టింగ్ అంట. సో మాకు ఇక్కడ ఈ షో 4:30కి అట్లా స్టార్ట్ అయింది. ఇది అయిపోయిన తర్వాత ఎగ్జిబిషన్లో కూడా కొంచెం చూసుకొని ఇంటికి వెళ్దాం అనుకున్నాం. మార్నింగ్ అలాగో లంచ్ ప్రిపేర్ చేసేసాం కదా, బిర్యానీ అండ్ చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఇంకా వండుకునే పని లేదు. ఈ పాప్కార్న్ వాళ్ళు మాత్రం తిరుగుతానే ఉన్నారు అబ్బాయి, పిల్లలతో కొనిచ్చేదాకా. పాప్కార్న్ కొనుక్కున్నాం, ఇంతలోపు గొరిల్లా వచ్చింది. గొరిల్లానా ఏదో గొరిల్లానే అనుకుంటా వచ్చింది. ఇంక చూడు ఈ పిల్లలేమో అరుపులు, వీళ్ళేమో యాక్టింగ్, ఇద్దరు జోకర్ లాగా ఉన్నారు యాక్టింగ్. కానీ దానిలో ఒక్కళ్ళే ఉంటారు, అసలు ఎలా నడుస్తారో ఎలా బ్యాలెన్స్ చేస్తారో అంత భారీ, దీన్ని అర్థం కాదు. సో ఇక్కడికి వచ్చి ఇట్లా అన్నాడు ఆ గొరిల్లా వచ్చి, ఇంకంతే అవి భయపడిపోయాడు, అదిరిపోయాడు. ఆ వీడియో నేను షూట్ చేయడం మర్చిపోయాను. అతన్ని నేను షూట్ చేస్తున్నాను, అవి దడుచుకున్నాడంట, మా ఆయనతో దడుచుకున్నాడు. బట్ అవి చాలా 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 ఇంట్రెస్టింగ్గా చూశాడు. దాని తర్వాత ఇది చూడండి, వీళ్ళు అసలు ఎలా చేశారో. నాకు తెలిసి మీరు సర్కస్ కూడా వెళ్ళక్కర్లా, మొత్తం నేను ఇక్కడ చూపించేస్తున్నట్టున్నా, కానీ మీరు డైరెక్ట్గా వెళ్ళి చూడండి, ఎక్స్పీరియన్స్ చేస్తారు. చాలా ఒక్కొక్క స్టంట్ వాళ్ళు చేసేటప్పుడు అయితే అసలు మన గుండెలు జారిపోతాయి. వామ్మ వీళ్ళు ఎక్కడ పడిపోతారా బాబా అనిపించింది నాకైతే. అసలు వీళ్ళు ఎంత ఓపికగా చేస్తున్నారు, అసలు అంత పైకి ఎక్కేసింది చూడండి. ఇందాక గన్ను పేల్చింది ఈవిడ, మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట. ఎప్పటికప్పుడు కాస్ట్యూమ్స్ కూడా చేంజ్ చేస్తున్నారు.
రోజుకి 3 షోలు. అసలు వీళ్ళకి అసలు రెస్ట్ కూడా ఉండదేమో అనిపించింది నాకు. కానీ ఇంక వీళ్ళ జీవనాధారం ఇదే కదా అసలు అని కూడా అసలు ఆడవాళ్ళు ఇవన్నీ చేస్తుంటే మాత్రం నాకు చాలా బాధగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది ఇలా బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చూసినప్పుడు అనేది చెప్పండి. సో తినైతే భలే స్టంట్లు చేశారు అసలు, మామూలు స్టంట్లు కాదు. మొత్తానికి ఈ సంవత్సరం సంక్రాంతి, భోగి, కనుమ ఇలా అయితే అత్తయ్య వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా హ్యాపీగా జరిగింది. నిన్న మంచిగా మూవీకి వెళ్ళాము. అండ్ ఈరోజు వచ్చేసి సర్కస్కి అయితే వచ్చాము. భోగి రోజు భోగి పళ్ళు పోసుకున్నాం. 3 రోజులు 3. ఈయన బొంగరాలతో రకరకాల వింతగా చేశాడబ్బా. పైకి కిందకి అటు ఇటు అసలు ఎటు వెళ్ళమంటే అటు వెళ్తుంది ఆ బంగారం కూడా. సో నేను అన్నీ కవర్ చేశాను, వీడియోలో చూపిద్దాము, మీరు కూడా చూస్తారు. చాలామంది నాకులాగా అంటే కుదరక వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, దూరంగా ఉండే వాళ్ళు ఉంటారు, అందరూ చూస్తారు కదా అనేది నా ఉద్దేశం. ఈమె వచ్చేసి రష్యా అమ్మాయి అంట. ఈ రింగ్స్తో చూడండి ఎలా చేసిద్ది అసలు, తిప్పి 5 రింగ్స్ అనమాట. సో దీనికి ఆపోజిట్లో ఒక అతనైతే నుంచున్నారు. ఒక అతను నుంచొని తనకు అందిస్తూ ఉంటే తనైతే భలే చక్కగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ట్రైనింగ్ వాళ్ళకి ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు కాబట్టే వస్తుంది. సో ఏదైనా సరే మనకి ఏదైతే మనం బాగా కాన్సన్ట్రేట్గా చేయగలుగుతామో అవి చేసినప్పుడే మనకు ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉండిద్ది కదా. సో అలాంటిదే అన్నమాట ఇది. సో వీళ్ళకి బాగా ఇంట్రెస్ట్ కాబట్టి వీళ్ళు చేయగలుగుతున్నారు. తన రింగ్స్ చూడండి ఎంత నైస్గా తీసుకునిద్ది అసలు. వరుసగా అలా 5 చోట్ల పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి అలా తీసుకొని తిప్పుతూనే ఉంది. నాకు ఇలా ఇష్టం అనమాట, తిప్పితే పొట్ట తగ్గిద్దని చెప్పేసి. మనకేమో డెలివరీలు అయిపోయినాక వద్దన్న వచ్చేసిద్ది పొట్ట, ఏమీ చేయలేము. ఇప్పుడు చూడండి ఎలా చేసిద్దో. మొత్తం 4 రింగ్స్ పైన పట్టుకొని కింద ఒక రింగు పొట్ట దగ్గర తిప్పుతూ ఉండిద్ది. దీన్ని ఏదో అంటారు అబ్బా, నాకు పేరు రావట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వీడియో పెట్టలేకపోయాను. ఈరోజు కూడా ఇప్పుడు బలవంతంగా వాయిస్ రాకపోయినా సరే అవిని పడుకోబెట్టి 2:10 అయింది వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మరి ఈ వీడియో నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో కూడా తెలీదు. మ్యాక్సిమం ఇవాళ ఈవినింగ్ నైట్ లోపైన నేను అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నాకు పెండింగ్ వీడియోస్ అలా ఉండిపోయినాయి, ఇంకా అలా పెండింగ్ అయిపోతాయి కదా, అందుకని చెప్పి. సో ఇప్పుడైతే ఇక్కడ ఇదైతే కట్టారు. అసలు ఈ అమ్మాయి ఏంది కూర్చుంటుంది, అసలు ఏం చేసిద్ది దీని మీద అనుకున్నాం. నాకు బాగా గుండె జలక్కమన్నవి స్టంట్లు చేసింది అయితే ఈ అమ్మాయినే. ఇంకా అలాగే కింద ఒక అతను అలాగే నుంచోనే ఉన్నాడు. ఎందుకు అతను నుంచున్నాడు, ఈ అమ్మాయిని ఎందుకు ఉయ్యాలు ఊపుతున్నారు అనుకున్నాను నేను ఫస్ట్. ఏదేమైనా ఇలాంటి స్టంట్లు చేయాలంటే బాడీలో స్ట్రెంగ్త్, కాళ్ళు చేతుల్లో చాలా స్ట్రెంగ్త్ ఉండాలి. మంచి ఫుడ్ తింటేనే ఇవన్నీ చేయగలుగుతాము. సో తనైతే ఫస్ట్ కాసేపటి దాకా అలా కూర్చున్న తర్వాత చూడండి దిగేసి వెనక్కి దిగుతుంది. ఇక ఇది కూడా కాదు, ఒకసారి అయితే ధనామని పడింది అమ్మ, అసలు పట్టుకుంది. నాకైతే వామ్మో, అందరూ అంతే అలాగే సర్ప్రైజ్ అయ్యారు. సో ఇలాంటి సర్కస్ చూడడం నాకైతే మొదటిసారి కాబట్టి నాకు ప్రతిదీ ఒక వింతలాగా, విచిత్రంలాగా, మెయిన్గా చాలా బాధగా అయితే ఉంది. సో మీలా చాలామంది చూసే ఉంటారు కాబట్టి చూసిన వాళ్ళకి ఏమో కొత్తగా ఏమనిపించదు. నాకులాగా చూడని వాళ్ళకి మాత్రం కొత్తగా ఒక రకంగా ఉండిద్ది. అంటే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు, చెప్తున్నా కదా. సో అట్లా అయితే జరిగిపోయింది అబ్బా. తినేసి అయితే వచ్చేసాము. ఈరోజు అవి కూడా అస్సలు పడుకోలేదు, నాకు నిద్ర రావట్లేదులే. కానీ ఏదేమైనా కొంచెం ఇంటికి వెళ్ళేదాకా ఇంతే స్లీప్లెస్నెస్ కానీ ఉండిద్ది. మన రొటీన్కి మళ్ళీ అక్కడికి వెళ్ళినాక 3-4 డేస్కి మన రొటీన్కి అయితే సెట్ అయిపోతాము. సో సంక్రాంతి హాలిడేస్ అయిపోయినాయి కదా, అందరు ఇళ్ళకి వచ్చేసారా, స్కూల్కి పంపించేశారా పిల్లల్ని అనేది కూడా చెప్పడం మర్చిపోద్దు. ఇక ఎంత హైట్ ఉంటే అంత అగో అది ఇదే నాకు భయం వేసిన స్టంట్. అసలు చెప్పాలంటే గుండె ఆగిపోయింది, ఇంకెళ్ళిపోయింది. ఈ అమ్మాయి చూడండి, ఈ అమ్మాయి చేసిన స్టంట్ నాకు ఇంకా బాగా నచ్చింది. ఫస్ట్ వచ్చేసి ఒక రౌండ్ది పెట్టుకుంది, దాని మీద ఒక బేస్ పెట్టుకుంది. ఇక అక్కడ నుండి చూడండి ఒక గ్లాస్ మీద ప్లేట్లు ఎక్కిచ్చి దాని మీద పెట్టేసింది కాళ్ళు. అసలు ఎంత బ్యాలెన్స్ కావాలో కదా. ఇప్పుడు మళ్ళీ బాల్స్ తోటి గేమ్ ఆడతాను చూడండి, బంగారు తల్లి. వీళ్ళని ఒలింపిక్స్కి పంపిస్తే మనకు ప్రైజ్లు ఏం తెచ్చి పెడతారు, వీళ్ళు ఇక్కడ సర్కస్లో ఉండిపోయారు. అంత బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు. నాకైతే అది అనిపించింది. వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే వీళ్ళు ఎక్కడో ఉండేవాళ్ళే అని. ఏదేమైనా ఎవరి జీవితంలో ఎవరి రాతని ఎవరో మార్చలేము. ఏదేమైనా వాళ్ళు హ్యాపీగా ఉండాలి. మనకున్న దానిలో మనం హ్యాపీగా ఉంటే అంతకంటే సాటిస్ఫాక్షన్ ఇంక ఏది ఉండదు. మనకి ఎంత ఉన్నా బాధపడే మనస్తత్వం ఉంటే ఎంత ఉన్నా కూడా ఏమీ సుఖము ఉండదు, అంతే. సో తనైతే చాలా బాగా బ్యాలెన్స్ చేసింది, చాలా బాగా చేసింది. అండ్ 3 పెట్టిందా, మళ్ళీ హైలైట్ ఏంట్రా అంటే మళ్ళీ అలా ఊగుతానే మొత్తం అన్నీ తీసేసింది. అది ఇంకా హైలైట్. అసలు అందరూ అలా క్లాప్స్ కొడుతూనే ఉన్నారు, అంత బాగా అనిపించింది.
ఇంకా వీళ్ళ జోకులు, వీళ్ళిద్దరు జోకులు కొట్టుకోవడము, ఫన్నీగా ఆడుకోవడము జోకర్స్ తోటి కాసేపు అలాగా. ఇక్కడ మా ఎదురు ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళైతే ఫుల్ చిల్ అవుతున్నారు, అరుస్తున్నారు, నవ్వుకుంటున్నారు. భలే 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 ఫన్నీగా అనిపించింది. అసలు టైం ఎలా అయిపోయిందో అయితే తెలియలేదు. ఇది వచ్చేసి ఇంకా స్టంట్లు అనమాట. వీళ్ళు చూడండి ధీవర మనకి తమన్నా బాహుబలి మూవీలో స్టంట్ లాగా సాంగ్సే పెట్టారు. ఫుల్ సౌండ్స్ ఉన్నాయి సాంగ్స్ తోటి, అందుకే నేను ఆ వాయిస్ ఓవర్ అయితే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే తీసేసాను. సో ఇంక ఇక్కడైతే వీళ్ళు అసలు ఎలాగ చేస్తున్నారా బాబు. అసలు ఆయన కాళ్ళతో ఆపడామని కింద పడితే ఇంకేమన్నా ఉందా, ఎంత హైట్లో ఉన్నారో తెలుసా అసలు వాళ్ళు. సో అదనమాట, అట్లా చేశారు. నాకైతే చూస్తుంటే చాలా భయం వేసింది, చాలాసార్లు భయం వేసింది, కొన్నిసార్లు బాధ వేసింది, కానీ బాగుంది. ఎంత కష్టపడ్డారో అంత వర్త్, మనం పెట్టే ప్రతి రూపాయికి కూడా అంత వర్త్ అనిపించింది. చాలా 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 బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది కూడా. సో అదనమాట సంగతి. ఈయన వచ్చేసి వాటర్ తాగాడమ్మా, తాగాడు. ఇలా వాటర్ సపరేట్గా తీస్తారనే విషయం కూడా నాకు తెలీదు. మా ఆయన ఈయన రాగానే చెప్పాడు, ఈయన ఇప్పుడు వాటర్ తాగుతాడు చూడు, వాటర్ సపరేట్గా తీస్తాడు చూడు, ఎన్ని వాటర్ తాగాడు అన్ని వాటర్ బయటికి తీస్తాడు చూడని. నిజంగా పొట్టలోకి వెళ్ళిన వాటర్ అన్నీ ఎలా బయటకు వస్తున్నాయో నాకైతే అర్థం కాల. లానే ఉన్న పైపు ఉండిద్దా లేకపోతే ఏంది, మనం కనుక ఒకసారి తాగేమో తిన్నామంటే అది బయటకు వచ్చేదే లేదు, రావడం అంటే అది వామిటింగే. ఆయన తాగేసిన తర్వాత చక్కగా మొహం తుడుచుకొని చూడు ఎన్ని నీళ్ళు బయటికి తెస్తున్నాడు చూడు. ఓరి నాయన అనుకున్నాం. ఇది అయిపోయిందా, ఇది అయిపోయిన తర్వాత కొన్ని కలర్ వాటర్ తీసుకొచ్చారు. కొన్ని కలర్ వాటర్ తీసుకొస్తే కలర్ వాటర్ తాగేసి, నార్మల్ వాటర్ తాగేసి ఏ కలర్ కలర్ సపరేట్గా తీసాడు. అది నేను వీడియో తీసాను లేదో గుర్తులేదులే నాకు. ఇక్కడ ఇతను వచ్చేసి కళ్ళకు గంతలు కట్టేసుకొని అమ్మాయి చేతిలో మామిడికాయ ముక్క పెడితే కత్తితో కట్ చేస్తున్నాడు. అమ్మాయికి చెయ్యి ఎక్కడ దెబ్బ తగిలిద్దని మేము ఎత్తున అమ్మాయి పాపం చేతులు అట్లా అనుకుంటుంది. ఒకసారి పడుకొని ఒకసారి కూర్చొని అలా అయితే కట్ చేయించుకుందమ్మ. తర్వాత గొడ్డలు కాదా పారతో కూడా అమ్మ భయం వేసిపోయిందిరా బాబా, ఆడకొడతాడు అని చెప్పి. అంటే వాళ్ళకి తెలిసిద్దిలే, అమ్మాయికి అప్పటికి 2-3 సార్లు తగులుతుంటే జరిపేసింది అనమాట. సో దాని తర్వాత ఈయన సపరేట్ తెస్తున్నాడు, అక్కడక్కడ పెట్టినట్టున్నా. సో తీసాను అయితే మొత్తానికి వీడియో. సో కలర్ వాటర్ తాగిన తర్వాత నార్మల్ వాటర్ తాగాడు, మళ్ళీ ఇంకో కలర్ వాటర్ తాగాడు. అగో చూడు ఎలా కలిపి తీసాడు చూడు. అసలు ఎలా సాధ్యం అది. ఇందులో చూడు ఇంకో కలర్ వాటర్ తీసాడు. సో ఇది ఈవిడ స్టంట్లకు కూడా నాకు భయం వేసింది. ఈమె చేతులు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో, చేతులు అంటే అంత స్ట్రాంగ్ ఉంటేనే ఇవన్నీ చేయగలరు. చూడు ఎలా తిరుగుతుందో, వామ్మో. తర్వాత వెనక్కి తిరుగుతుంది, నాకేం భయం వేస్తుంది. అసలు ఏం సపోర్ట్ లేదు ఆమెకి, జస్ట్ ఒక తాడు మీద ఆగుంది. ఆ కింద ఇంకా తిప్పి పారేస్తున్నాడు. ఈ ఆడపడిద్దారా బాబు అని నాకు భయం వేస్తుంది. మొత్తానికి ఇంకా స్టంట్లు లాస్ట్కి వచ్చేసినాయి. ఇంకా లాస్ట్కి ఇక్కడ ఒకటి తీసిపోయి ఈ తాడు మీద డ్యాన్స్లు పడుకోవడము ఆడడము అలాగా కొన్ని ఫన్నీగా నవ్వుకుంటూ చేశారు. పాప్కార్న్ అయిపోయింది, ఇప్పుడు లేస్ కావాలంట అవికి. సో అతను వచ్చాడనమాట. ఇంకొక అదే ఇందాక చేశాడు కత్తితో కట్ చేసిన ఈ బాల్స్తో ఆడిన అబ్బాయి, ఇది థర్డ్ది. సో ఇతను వచ్చేసి ఇప్పుడు దీని మీద నడవడం పడుకోవడం డ్యాన్స్ వేయడం అట్లా రకరకాలుగా చేస్తాడు. తాగి వచ్చినట్టు యాక్టింగ్ అనమాట ఒక సాంగ్ తోటి. అండ్ ఇక్కడ ఏంట్రా అంటే లాస్ట్లో మా వెనకాలే వేరే వాళ్ళు అయితే కూర్చున్నారు. వాళ్ళ అమ్మాయి అయితే మన వీడియోస్ చూస్తుందంట. తన పేరు చెప్పారు కానీ నేను మర్చిపోయాను. సో వాళ్ళు కనుక వీడియో చూస్తే ప్లీజ్ నేమ్ మెసేజ్ చేయరా, కామెంట్ చేయరా, మర్చిపోయాను, సారీ అండి గుర్తులేదు. ఇప్పుడు పిల్లల పేర్లన్నీ కొత్తగా ఉంటున్నాయి కదా, అస్సలు గుర్తుండట్లేదు. సో అతను చూడు దీనిలో ఎట్లా ఎక్కేసి చక్కగా నుంచొని, అమ్మో ఇది కూడా భయం వేసింది నాకు తెలుసా, ఇది కూడా భయం వేసింది నాకు, అమ్మో బాబాయ్. తర్వాత మంటలు అని ఊదడం అవి కూడా చేశాడు ఈ అబ్బాయి, 4 చేశాడు. తర్వాత డ్యాన్స్లు ఎత్తున్నాడు చూడు, వామ్మో. అవి చూశాడు. ఇంకా కాసేపటికి ఆయనకి నిద్ర వచ్చేస్తుంది. మేమేమో నిద్రపోనికుండా చూడనానా అని మాగోళం అది. దాని మీద నడుస్తున్నాడు. అసలు ఎట్లా నడుస్తారు అసలు, వెనక్కి ముందుకి బాబోయ్. అసలు భలే ఉందిలే. కానీ ఒక మనిషి అనుకుంటే ఏదైనా చేయొచ్చు అన్న దానికి ఇదే అనమాట. ఈ అమ్మాయి వచ్చింది, చిన్న సైకిల్ తెచ్చింది, కొంచెం దొక్కింది వెళ్ళిపోతుంది. వీడియో తెద్దాం అనుకునేసరికి వెళ్ళిపోయింది అమ్మాయి. దాని తర్వాత వచ్చేసి ఈయన గాజు ముక్కలన్నీ ముక్కలు చేసేసి దాంతో ఇంకా పగలగొట్టేసి ముక్కలు చేశాడు.
ముక్కలు ముక్కలు చేసి దానిలో పడుకొని దొరుకుతున్నాడు ఆయన. అదే అనమాట. ఈ అమ్మాయి కూడా తొక్కిద్ది ఆయన పడుకున్నప్పుడు. అయినా కూడా అతనికి ఏమీ కాదు. అదే ఇది ఒకటి వచ్చేసి స్టంట్లో ఒకటి. సో ఇదైతే నాకు అంత ఇంట్రెస్టింగ్ ఏమనిపించలేదు. ఎందుకు వచ్చిన వాళ్ళరా బాబు, గుచ్చుకుంటే ఆయన మొహం కూడా వేసి రుద్దుతున్నాడు. ఇంట్రెస్ట్ అంటే భయం వేసింది, అంటే గుచ్చుకుంటే కదా అని చెప్పి. కానీ వాళ్ళకి ఇంకా అలవాటే కదా, ఏమనిపించదేమో మరి. ఇంకా మనమేమో మన విజయవాడ బుక్ ఫెస్టివల్ అప్పుడు కూడా వెళ్ళినప్పుడు అక్కడ కూడా గాజు పెంకులు గుచ్చుకోలేదు, నడిచారు కదా అవి అన్న వాళ్ళ నాన్న. అలాగా అది చూడండి, అతను దాని మీద ఎక్కి తొక్కి తొక్కి మొహం వేసి రుద్ది ఎన్ని చేస్తాడు అసలు. ఆ అమ్మాయి కూడా వచ్చిద్ది. ఇంకా అమ్మాయి వచ్చేసి ఫస్ట్లో వచ్చిన అమ్మాయే. అమ్మాయి స్టాండ్లకి నాకు చాలా బాధ వేసింది. చూడండి, డ్రెస్ తీసేసి తొక్కి పారేస్తున్నాడు. అయినా కూడా అతనికి ఏం కాదు, ఆయన చక్కగా దులిపేసుకుంటాడు. వీళ్ళు వచ్చేసి ఇద్దరు లేడీస్ వచ్చేసి క్యాండిల్స్ తోటి రకరకాలుగా డ్యాన్స్లు అయితే వేస్తారు. క్యాండిల్స్ చూసారు కదా, స్టాండ్లు 4 స్టాండ్లు అయితే తీసుకొస్తారు. లాస్ట్కి వచ్చేసింది ఇంకా షో మాత్రం. ఇప్పటివరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఇప్పటివరకు చూసి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా, అది ఫ్రీనే కదా. కామెంట్ కూడా చేయొచ్చు కదా ఎలా ఉందో వీడియో అని చెప్పేసి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీకు కుదిరినప్పుడు మీరు వీడియో చూడొచ్చు కదా. సో కొంచెం యూస్ఫుల్ అయ్యే కంటెంట్, కొత్త కొత్త విషయాలు అయితే తెలుసుకోవచ్చు కదా. ఎన్నెన్నో వీడియోస్ చూస్తారు కదా. సో అలా అనమాట. దీని వచ్చేసి బాగా డ్యాన్స్ చేశారు దీన్ని కూడా. అప్పుడైతే లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు, క్యాండిల్స్ కదా బాగా కనిపించాలని చెప్పేసి. ఇక హవిని అంత లేపుతున్నా లెగవట్లేదు. ఇంకా ట్రై చేసి ఇక్కడ వచ్చేసి 3 ఆడపిల్లలు వచ్చేసి ఒక డ్యాన్స్ అయితే వేశారు, ఒక 5 minutes ఒక సాంగ్కి. ఈయన వచ్చేసి అంతలోపు ఈ అబ్బాయి ఇందాడేసిన అబ్బాయి కూడా మంటలు. ఇది హవి చూడు, హవి లేనానా ఇది చూడు అంటే అవి మాత్రం లెగవట్లేదు పాపం. ఆయనకి ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. మధ్యాహ్నం అంతా పడుకోలేదు కదా, మధ్యాహ్నం మాతో బయటకు వచ్చి ఎంత కష్టపడి లేపామో అసలు. చూస్తున్నాడు అంటున్నాడు, మళ్ళీ పడుకుంటున్నాడు, చూస్తున్నాడు మళ్ళీ అంటున్నాడు, పడుకుంటున్నాడు. పాపం అసలు ఓపిక లేదు. ఇంకా నిద్ర వచ్చిందంటే అంతే కదా, మనం అసలు ఆపుకోలేం కదా. అట్లయితే అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఇది వచ్చేసి బైక్ ఇది ఇంకా లాస్ట్ అనమాట. బైక్ అయితే వచ్చింది, జయ్యమని వచ్చింది, ఎగిరింది, దూకింది, వెళ్ళిపోయింది. ఇంకా అంతే అయిపోయింది అన్నారు. అప్పటికే 2 hours అయింది, 6:30 దాకా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఎగ్జిబిషన్కి కూడా వెళ్ళాలి. ఎగ్జిబిషన్లో కూడా చూసేసుకొని ఇంటికి వెళ్ళి లగేజ్ సర్దాలి. ఎందుకంటే రేపు ఎర్లీ మార్నింగే నేనైతే వెళ్ళిపోతాను కదా. సో మా డాడీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాడు. మా డాడీ వచ్చేలోపు మ్యాక్సిమం మేము వెళ్ళిపోతాం. అసలు సర్కస్ నుండి బయటకు వచ్చామా, అసలు జనాలు ఫుల్ ఖాళీ లేదు, అసలు ఫుల్ రద్దీగా ఉంది అసలు. సరే పద ఎగ్జిబిషన్లోకి వెళ్దామని చెప్పేసి ఎగ్జిబిషన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఎగ్జిబిషన్లో కూడా ఇంత రద్దీ ఉండిద్దని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అసలు నడవడానికి దారి లేదు అసలు, అంతమంది ఉన్నారు. రైడ్స్ దగ్గర కూడా ఫుల్ క్యూలు, ప్రతి రైడ్ దగ్గర కూడా క్యూ. అంటే ఇప్పుడు హవి పెద్దోడు అయిపోయాడు కదా, ఏ రైడ్ ఎక్కాలో ఆయన డిసైడ్ అవుతున్నాడు. మేము అలా కొంచెం లోపలికి వెళ్ళేసరికి ట్రైన్ ఉంటుంది కదా, చిన్నపిల్లల్ని మనం ఎత్తుకొని కూర్చోవచ్చు. ఆ ట్రైన్ రైడ్ అయితే ఉంది. ఇక అంతే, ఇక అది ఎక్కుతానని అన్నాడు. సరే టికెట్ తీసుకున్నాక క్యూ చూసేసరికి భయం వేసింది. క్యూ అయితే ఒక 3 rounds అయితే కానీ మనం వెళ్ళం, అంత క్యూలు ఉన్నాయి. అలాగ నుంచిన ఎప్పుడు మామూలు డేస్లో అయితే ఇది అసలు ఎక్కువ రద్దీ ఉండదు. కానీ ఈరోజు హాలిడే అయిపోవడం, పండగ అవడం వల్ల అందరూ వచ్చేయడం వల్ల అస్సలు కాలేదు. ఇది ఒక తిరణాల వాతావరణంలాగా అనిపించింది, నాకైతే ఎగ్జిబిషన్ లాగా అనిపించలేదు. ఇంకా అలా వెయిట్ చేసాం 2 rounds అయిపోయిన తర్వాత 3rd round కూడా ఇంకా అయిపోతుంది అన్నప్పుడు ఇద్దరికే ప్లేస్ ఉంది రండి అన్నారు. అమ్మాయి అని చెప్పేసి మేము ఇద్దరం గబగబా వెళ్ళిపోయాం, లేకపోతే మేము నెక్స్ట్ రైడ్లో వెళ్ళాల్సింది. సో అదనమాట. ఎక్కేసాం. అవి అయితే మస్తు ఎంజాయ్ చేశాడు. సో మాకైతే ఏముంది ఎంజాయ్ చేయడానికి చెప్పండి, పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇంక మా అత్తయ్య వాళ్ళు కింద నుంచి బాయ్ చెప్తా ఉన్నారు. హవికి వాళ్ళని చూపిద్దామన్నా హవికి అంత స్పీడ్లో అయినా గ్రాప్ చేసుకోలేడు కదా చూడడానికి అదంతా కూడాను. అవి నీకు బాగుందా, ఎంజాయ్ చేస్తున్నావా అంటే ఏం పలకట్లేదు, బట్ చూస్తున్నాడు. వాళ్ళకి ఒక రకంగా ఉండిద్ది. దాని తర్వాత ఎగురుతాను అన్నాడు. ఆ పిల్లలేమో ఎట్లా అంటే అట్లా ఎగురుతున్నారు. ఈయనేమో చిన్నోడు కదా, వద్దు. అయినా ఇలాంటి వాటిలో ఎగిరేటప్పుడు కింద పడిపోయామనుకో ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇలాంటి వాటిలో ఆడుకోకపోవడమే బెటర్ అనేది మా ఉద్దేశం. ఇంకో వద్దని చెప్పాం. ఇక్కడ పెద్ద అప్పడం ఉంటుంది కదా ఎగ్జిబిషన్లో, ఆ అప్పడం కోసం ఒక 15 గంట వెయిట్ చేయాల్సి వచ్చింది. ప్రతి దానికి వెయిటింగ్, ఎందుకంటే అంత రష్ ఉంది, అంత రద్దీ ఉంది. మీకు కనిపిస్తుంది కదా. అవి ఏమో వాళ్ళ నాన్న కావాలని ఏడుపు మొదలు. ఇక వాళ్ళ నాన్న కోసం అవి కోసం అటు ఇటు తిరుగుతున్నాం. వీళ్ళిద్దరేమో ఇక్కడ నుంచొని ఉన్నారు, మా అత్తయ్య మావయ్య. సో ఇంకా అప్పడం తీసుకోవడానికి అస్త కష్టాలు పడ్డాం. ఆయన చెప్తానే ఉన్నాడు. ఆ నూనె చూసామంటే ఇంకా మనకు అసలు తినబుద్ధి కూడా కాదు, అంతలా ఉంది ఆ నూనె. అయినా కూడా ఎగబడి తింటున్నాం మనం కూడా. అదే అనిపించింది నాకు, ఏంటర్ బాబు నేను ఇంత దారుణంగా ఉంది, అయినా కూడా మనం ఎగబడి తింటున్నాం వచ్చి అని చెప్పేసి. మన ఇంట్లో చేసుకుంటే మనకి ఎక్కువ, ఇలా బయటకు వచ్చినప్పుడు ఏదో ఒక వెరైటీ తినాలని ఆశ. అయ్యేమో అందుకే అంటారు బయట తినద్దురా బాబు అని చెప్పి.
సరేలే అని చెప్పి చాలా టైం అయింది కదా అని చెప్పి కొంచెం అయితే ఇంకా అప్పడం తినేసిన తర్వాత ఇంక వెళ్ళిపోదాము. ఇంకేం చూడడానికి ఇంతమంది ఇంత తొక్కులాట్లో ఎంత ఖాళీ లేకుండా చిరాగ్గా అనిపించింది నాకు. ఏంటంటే ఎంతమంది ఉంటే వద్దులే వెళ్ళిపోదాం అనుకున్నాము. వెళ్ళిపోదామంటే మా అవి ఊరుకుంటాడా, అది ఎక్కుతా ఇది ఎక్కుతా ఇది ఎక్కుతా అది ఎక్కుతా అని అంటానే ఉన్నాడు అసలు. సరే ఇంకా పిల్లల మాట కూడా వినాలి కదా అని చెప్పేసి చిన్నగా వెళ్తున్నాం. అక్కడ నేను ఆల్రెడీ కార్స్ చూశాను, కార్స్ తిరిగేది. అది కానీ ఎక్కాడంటే అవి దిగడు. లాస్ట్ టైం కూడా మేము లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్కి వెళ్ళినప్పుడు ఇలాగే ఎక్కుతానంటే ఎక్కించాము. ఎక్కిన తర్వాత దిగలేదు, ఏడుస్తూనే ఉన్నాడని చెప్పి సరేలే నేను ముందే చెప్పాను ఎక్కినాక ఆపగానే దిగాలి, లేదంటే వాళ్ళు ఊరుకోరమ్మా అని చెప్పా. ఇద్దరు పిల్లల్ని కలిపి కూర్చోబెట్టారు. మా అవి పక్కన కూర్చున్న పిల్లోడు ఏం చేస్తున్నాడంటే తోసేస్తున్నాడు అవిని. అసలు అవి ఏమో కార్నర్కి ఉన్నాడు కదా, పిల్లోడు అసలు భయపడిపోయి సైడ్కి తిరిగేసి తోసేస్తున్నాడు పిల్లోడిని. ఇక వాళ్ళకి చెప్పాము ఏంటి ఆ రకంగా తోస్తున్నాడు చూడండి అంటే ఇక తర్వాత ఏడవడం స్టార్ట్ చేశాడు ఆ బొడ్డోడు. ఇక ఆ బొడ్డోడిని దింపేసినాక అవి అయితే సైలెంట్గా కూర్చున్నాడు. ఇక మమ్మల్ని చూడలేదు, ఇలా పడిపోయాడు. అది ఫాస్ట్గా తిరిగిద్ది కదా, వాళ్ళకి ఒక రకంగా ఉండిద్ది. అండ్ ఇక్కడ వచ్చేసి టాయ్స్ అయితే ఉన్నాయి. ఇంకా దీనిలో ఒకటి రెడ్ కలర్ది డాల్ఫిన్ టాయ్ అయితే తీసుకున్నాం. 60 రూపీస్ అంటే తీసుకున్నామని పేరే తప్ప అది విజయవాడ కూడా తీసుకెళ్ళేది ఉండదు. తిరుపతి తీసుకెళ్ళడానికి కూడా ఉండదు. ఇంక ఇక్కడే ఉండిద్ది, తర్వాత వచ్చినప్పుడు ఆడుకుంటాడు కదా. గద తీసుకుంటానంటే వద్దని చెప్పి నేను ఇది తీసుకోమన్నా. ఏదో లాస్ట్ టైం కూడా గద తీసుకొని వస్తే అస్సలు ఆడలేదు. సరే ఆడినా ఆడకపోయినా వేరే వెరైటీ కూడా ఉండాలి కదలే అన్నట్టుగా కూడా నేను ఇట్లా అయితే చేశాను. మొత్తానికి ఎగ్జిబిషన్ అయిపోయింది. నేనే అనమాట ఎగ్జిబిషన్ ఓనర్ అన్నట్టు. ఇంకా మా మామయ్య మాట్లాడి పరిచయం చేశారు. ఇంకా మేము ఇక్కడ ఐస్ క్రీమ్ తింటున్నాం దొంగచాటుగా. అవి చూడుకుంటే మళ్ళీ అవి చూస్తాడని చెప్పి ఇంటికైతే వచ్చేసాం. ఏంటి టైం ఇప్పుడు 8 దాకా అవుతుంది. ఇప్పుడే ఇంటికి వచ్చాం. ఈ అయ్యగారు వాళ్ళ నాన్న మీద నుంచి దిగరంట. రేపు ఎక్కడ ఉంటావు నాన్న నువ్వు? అప్పుడు నాన్న ఏంటి ఉంటావు కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మనం. నాన్న రాట్లా వెళ్తావా? నువ్వు నేనే వెళ్దాం సరేనా? అక్కడ చిన్ని బాబు బవి అమ్మ నాన్న కావాలి, డాడీ తాత అందరు ఉంటారు. వెళ్దామా? 2 days ఆగి మళ్ళీ నాన్న వస్తాడు, వెళ్ళిపోదాం తిరుపతి. ఓకేనా? చెప్తావా? చెప్పలేదు. ఎవరమ్మా యాషాలు వేస్తున్నారు చూడు. ఎవరమ్మా వచ్చింది? ఎవరు వచ్చింది? ఎవరు తెలుసా నీకు? తెలుసా? సరే కూర్చో. తాతకి ఇవ్వు, నేను ఓపెన్ చేసి చేయబాలా. అవిని పడుకోబెట్టి మేము లగేజ్ సర్దుకుని నేను వాయిస్ ఓవర్లు ఇచ్చి పడుకునేసరికి నైట్ 12 అయింది. మళ్ళీ నేను అటు నుంచి అట్టే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అందుకే లగేజ్ అంతా సర్దాము. ఇంత ఈ వీడియో నచ్చిందా? బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.